మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది. మీ చర్యల మీదే అనుమానం వస్తుంది ఇప్పుడు. ఓకే, మంచిదే, గత ప్రభుత్వ వ్యవహారాన్ని బయటికి తీస్తామంటే, కానీ మురళి గారు దీన్ని ఒక సాగ్గా చూపించుకుంటారా? మురళి గారు ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు కాకముందు ఎందుకు ఉలికిపాటు వీళ్ళకి ఉంటున్నా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎక్స్రే తీస్తాడు, ఎక్స్రేలో అనుమానాలు వస్తే స్కాన్ పంపిస్తాడు, స్కాన్లో అనుమానాలు ఉంటే ఎంఆర్ఐ చేస్తాడు, ఎంఆర్ఐలు కూడా అనుమానం వస్తే బాడీ మొత్తం కూడా స్కాన్ చేసేటువంటి విధానం ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆ విధంగానే వారు అన్నటువంటి మాటలలో గత 9.5 సంవత్సరాలలో ఈరోజు మీరు ఒక్కటి గమనించారు మురళి గారు, అసలు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ప్రత్యేక తెలంగాణ తర్వాత ఏం జరిగిందని చర్చ జరపమంటే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని చెప్పినటువంటి మాట ఏది చెప్తున్నారో వాళ్ళు దాటవేసేటువంటి కార్యక్రమం చెప్తున్నారు. మేము అందులో కూడా వెనక్కిపోయేది లేదు. అప్పుడు ఏమైనా పొరపాటు జరుగుంటే 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఇంతకుముందు 9.5 సంవత్సరాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఇదివరకు వీళ్ళు ఏం చేశారు, గడ్డి వీకిరా అని చెప్పి దానికి సంబంధం ఏం చెప్తారు? 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. వస్తే తప్పనిసరి చెప్పడానికి మురళి గారు తప్పనిసరి చెప్పడానికి కాలేపని చేసే పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం. మురళి గారు ఒకటి విషయం చెప్తున్నా, మేము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి మాకు ఇంకా సమయం ఉన్నది. ఎందుకు ఇల్లు పడుతున్నారు? 15 రోజులపైనే ప్రజాదరణ. ఈరోజు ప్రజలు గ్రామాలలో పండుగ వాతావరణంలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిన తర్వాత పండుగ వాతావరణంలో ఓ చక్కటి మార్పును తీసుకురాగలిగినాం ఈరోజు అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మంచి కార్యక్రమాలు అమలైతే చెప్పని ఆలోచన ఉన్నారు. వీళ్ళ ఉలికిపాటు ఎందుకు ఇంత తొందరగా అంటున్నారు? అసెంబ్లీలో కూడా బాగా తొందరపడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మార్చాలని ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాల మీద చర్చ జరగాలి, లేకపోతే మొత్తం స్కాన్ చేయాలి, లేకపోతే ఆ వ్యవహారాలని కూడా బయటికి రావాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. దాన్ని బీజేపీ కూడా ఇప్పుడు సమర్థిస్తుంది. ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఎందుకోసం అంటే చాలా అంశాలు ప్రజల దృష్టికి రాకుండా పోయాయి. కార్పొరేషన్ల ద్వారా జరిగినటువంటి అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకున్న అప్పులు ప్రజలకు తెలియలేదు. ఇది కొత్తగా ఎంపికైనటువంటి శంకర్ గారు చెప్తున్నటువంటి మాట బీజేపీ నుంచి. మురళి గారు 3 అంశాలు లేవని నేను సమాధానం చెప్తాను. చెప్పండి. మేము ఆర్డబ్ల్యూఎస్ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడినటువంటి జిల్లాలలో జేపీ నడ్డా హెల్త్ మినిస్టర్ ఉంటే ఇదే బీజేపీ వాళ్ళు అరే లొల్లి పంచాయతీ బంజాయి విను మరిగూడ దగ్గర అరే ఇనే అరే రామ మురళి గారు ఒక నిమిషం వినాలే ప్లీజ్. బయట ఉన్నా ఇప్పుడు మరిగూడ దగ్గర మునుగోడు కాన్స్టిట్యూన్సీలో అదే మనోహర్ రెడ్డి గారు తీసుకొచ్చిండు ఇంకా ఇక్కడ ఫ్లోరైడ్ ఉందని. అప్పుడే తొలినాళ్ళలో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మిషన్ భగీరథ ద్వారానే తెలంగాణలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమేసినాం, ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత నీళ్ళు ఇచ్చినామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. వీఆర్ ద ఓన్లీ లార్జెస్ట్ స్టేట్ హూ గేవ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ది హ్యాబిటేషన్స్ ఇన్ ద స్టేట్. మీరు మర్చిపోయినట్టున్నారు ఒక విషయం. రెండోది పాయల్ శంకర్ గారు చెప్తున్నారు మేమేదో కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినాం. ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. కార్పొరేషన్ల నుంచి లోన్ వచ్చినా, ప్రభుత్వం వేరే విషయాలకు లోన్ తీసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ గమనంలో ఉంటుంది, క్లియరెన్స్ ఉంటుంది. ఎవ్రీ కార్పొరేషన్ లోన్ ఆల్సో ఈజ్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మేము కాళేశ్వరంకు లోన్లు తీసుకొచ్చినా, బ్యాంకుల కన్సార్టియం ఇచ్చినా, లేకపోతే కొత్త పవర్ ప్రాజెక్టుల కోసము డబ్బులు తెచ్చినా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అప్పు తెచ్చే అవకాశం లేదు. విధ్వంసం ఎక్కడిది విధ్వంసం కానీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ భాయ్ నేనేమంటున్నానంటే చెప్పండి.